హైదరాబాద్లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాతో విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేతన సవరణ కోసం పే రీజియన్ కమిషన్ ఏర్పాటు చేయాలని జెన్కో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్టిజన్లు, పెన్షనర్లు సహా 2000 మంది ఉద్యోగులు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. వీరితో పాటు మరో 14 డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై జూన్ 18న యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చినా స్పందన రాలేదని జేఏసీ నేతలు తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏకంగా మహాధర్నా నిర్వహిస్తున్నారు. అటు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో విద్యుత్ ఉద్యోగులు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఇప్పటివరకు సానుకూలంగా స్పందించిందా? రాబోయే రోజుల్లో చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రవిచంద్ర, ప్రస్తుతం మనం విద్యుత్ సౌదాలో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యుత్ సౌదాను ఏదైతే ఉందో, సో ఇక్కడే ఉన్నాం. ఉదయం నుంచి వివిధ జిల్లాల నుంచి మొత్తం కూడా ఇక్కడికి ఉద్యోగులు అయితే వచ్చారు. ధర్నా కోసం అయితే రావడం జరిగిందనమాట. సో వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వం పెట్టేటటువంటి డిమాండ్స్ కనుక చూస్తే చాలా ఉన్నాయి వాళ్ళ డిమాండ్స్. మొత్తం 14 రకాల డిమాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం 1 to 1 ఇప్పటివరకు అయితే చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చేసే డిమాండ్ ఏంటంటే పీఆర్సీ, అంటే 2022 తర్వాత ఇప్పటి వరకు పీఆర్సీ అమలు కాలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రెండవది ఆర్టిజన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో, వాళ్ళకు ఆర్టిజన్ అనేది ఒకటి తగిలించి వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది యాజమాన్యం అని చెప్పేసి అదొక రెండవ డిమాండ్. మూడవది వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాబ్లం. అంటే ఎవరైతే ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోతారో, అయిపోయిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ కొత్తగా ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఉన్న ఉద్యోగుల మీద పని భారం ఎక్కువ పడుతుంది. అంటే వాళ్ళు పని చేసే గంటలు ఎక్కువైతుంది అని చెప్పేసి వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లా చాలా రకాలుగా చేస్తున్నారు. ఈరోజు విద్యుత్ సౌదాలో దాదాపు 3000 నుంచి 4000 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఆ జిఏసీ కమిటీ ఏదైతే ఉందో, కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేశారు. దాదాపు మనం ఇక్కడే ఉన్నాం ప్రజెంట్. సో మన వెనుకల కనిపిస్తుంది ఏదైతే ఉందో విద్యుత్ సౌదాకు సంబంధించినటువంటి మెయిన్ హెడ్ ఆఫీస్. ఇక్కడ ఉన్నాము. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. వివిధ జిల్లాల నుంచి మొత్తం కూడా వివిధ డిపార్ట్మెంట్స్, సెక్షన్స్ నుంచి మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రధానంగా డిమాండ్స్ పెడుతున్నారో ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ప్రభుత్వం మా డిమాండ్స్ని నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే చేశారు. లిఖితపూర్వకంగా కూడా రాశారు. కానీ వాళ్ళు చర్చలకు పిలవలేదు. వాస్తవానికి ప్రభుత్వం పిలవలేదు. దాంతో ఇంకా వాళ్ళు ధర్నాకు అయితే దిగడం జరిగింది. సో మొత్తంగా 14 డిమాండ్లు అయితే పెట్టినారు. ఆ 14 డిమాండ్లు నెరవేరిస్తేనే మేము ఖచ్చితంగా, అంటే మేము కరెంటు డిపార్ట్మెంట్, అంటే విద్యుత్ సంబంధించి మనకు తెలుసు 24 గంటలు కరెంట్ వస్తుంది. మనం ఏ క్షణంలో కరెంటు పోయినా కానీ మనము జనరల్గా విద్యుత్ సంబంధించిన ఉద్యోగులను అయితే మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు, అంటే మన సంస్థలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ నడవాలన్నా, అంటే మనకు ఇంట్లో ఆఫీసులు నడవాలన్నా, లేదంటే సీఎంలో ఏది నడవాలన్నా ప్రతి ఒక్కటి విద్యుత్తుతోని అనుసంధానంగా పనిచేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ సంబంధించిన ఉద్యోగులను డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. అంటే 24 గంటల డ్యూటీ ఉంటుంది. ఒక విధంగా సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది. వాళ్ళు 24 గంటలు డ్యూటీలే ఉండడం, షిఫ్ట్ల వైర్గా పోవడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి డిమాండ్లలో మొత్తం 14 డిమాండ్లు అయితే వాళ్ళైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. సో మొదటిది వచ్చేసి ఉద్యోగులు, ఆర్టిజన్స్ మరియు పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ ఏదైతే ఉందో 2026, సో అది అమలు చేయాలని చెప్పేసి వెంటనే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రెండవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ యాష్, దీనికి సంబంధించి ఒక డిమాండ్ అయితే ఉంది. అదేవిధంగా 1999 నుంచి 2004 మధ్య నియమించబడిన ఉద్యోగులకు జీపీఎఫ్ మరియు పెన్షన్ సౌకర్యం అయితే కల్పించాలని చెప్తున్నారు. అంటే గతంలో పెన్షన్ ఉండేది, తర్వాత తీసేసారు. సో ఇప్పుడు మళ్ళీ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరొకటి మహారాష్ట్ర మోడల్ ప్రకారం రైతు డిస్కంలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరొకటి జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, అంటే దీన్ని తయారు చేయడం సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని పెంచాలని అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇట్లా వాళ్ళకు ఈపీఎఫ్ సంబంధించి, జీపీఎఫ్ సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మొత్తం 14 ఉన్నాయి. అందులో ముఖ్యంగా పీఆర్సీ కావచ్చు, లేదంటే కొత్త రిక్రూట్మెంట్ కావచ్చు. సో ఇవన్నీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఉదయం విద్యుత్ సౌదాలో ధర్నాకైతే కూర్చున్నారు. దాదాపు 3000 మంది వచ్చినారు.
సో వాళ్ళంతా జరుగుతుంది, వాళ్ళు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు, దానికి సంబంధించి నడుస్తుంది, మమ్మల్ని చర్చలకు పిలవాలి. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులు అంటే ప్రతి క్షణం అంటే 24 గంటలకు ప్రజలకు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా సేవలు అందిస్తాం. సో అట్లాంటి ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మా జేఏసీతోని ప్రభుత్వం చర్చలు జరపాలి. మా న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఉదయం నుంచి చాలా మందితోనైతే మాట్లాడడం జరిగింది. మహిళా ఉద్యోగులు వచ్చారు, వివిధ జిల్లాల నుంచి మొత్తం కూడా ఇక్కడ తరలి వచ్చారు. జేఏసీ కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పారు. సో వాళ్ళు 14 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని ఏడల వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ముందు ఈ 14 డిమాండ్లను గుర్తించి మా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే కనుక రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసిరన్నమాట. అంటే కరెంట్ ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి ఎప్పుడు ఏ పని కావాలన్నా మనకు విద్యుత్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో అలాంటి ఉద్యోగుల కోసం, అలాంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని చెప్పేసి కూడా సంబంధించిన జేఏసీ నాయకులు, ఉద్యోగులు వాళ్ళందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా రాసి పంపడం జరిగింది. వాళ్ళకు ప్రభుత్వానికి కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఇక్కడికి ఈరోజు జరిగినటువంటి ధర్నాలో చాలా భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారు, మహిళా ఉద్యోగులు వచ్చారు, చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర నాయకత్వం ఏదైతే జేఏసీ పిలుపు మేరకు అందరూ తరలి వచ్చారు అంటే నిజంగా వాళ్ళకు సమస్యలు లేకపోతే ఎందుకు వస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే 14 డిమాండ్లు ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి మాతో చర్చలకు పిలిచి ఏవైతే డిమాండ్లు పెట్టామో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పేసి కూడా సంబంధించిన జేఏసీ నాయకులు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ దీనికి నిర్ణయం తీసుకోకొనకే రాబోయే కాలంలో మేము ఏం చేస్తామో అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం, ఇది కేవలం జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందు సినిమా ఉంది అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం మీద ఈ రోజు సభ అంటే ఎంప్లాయీస్ సంబంధించిన విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు దాదాపు 3000 మంది దాకా వచ్చారు, ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. జేఏసీ నాయకులు చాలామంది మాట్లాడారు, వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. వాళ్ళకు అంటే రోజు ఇబ్బంది అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే లైన్మెన్ కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, ఇట్లా రకరకాల ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు వాళ్ళ జేఏసీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు, వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సో ఇట్లా ఈరోజు మొత్తం ఒక ధర్నా నిరసన కార్యక్రమం అయితే జరిగింది. రాబోయే కాలంలో దీన్ని ముందుకు కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా సమస్యలు అంటే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చేదాకా మేము ఇలాంటి ధర్నాలు శాంతియుతంగా చేస్తామని చెప్పేసి కూడా జేఏసీ. థ్యాంక్ యూ రాజు.